శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీఏ తిరువళ్ళే శరణం. నమస్కారం అండి, నేను మీ తెలుగు శ్రీ వైష్ణవుని. ఈరోజు మనం మామినిగల్ వారి చరిత్ర భాగంలో మనము ఎలా వారు శ్రీరంగం చేరారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆళ్వార్ తిరునగర్ నుంచి బయలుదేరినటువంటి మామినిగల్ మొదటిగా శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్నాచ్యార్కి మంగళాశాసనం చేసి అక్కడి నుంచి తిరుమాలింజోలే కళ్ళలగ పెరుమాల్కి వారికి మంగళాశాసనం చేసి శ్రీరంగం చేరారు. కావేరీ తీరంలో వారు అక్కడ వారి యొక్క కర్మానుష్ఠానాన్ని పూర్తి చేసుకొని భగవత్ ఆచార్యుల వారి సమూహంతో కలిసి తాయారికి, రామానుజుల వారికి, అలానే అనేక సన్నదులకి కైంకర్యం మంగళాశాసనం చేస్తూ అలా చిట్ట చివరిగా పెరియ పెరుమాళకి మంగళాశాసనం చేసినప్పుడు పెరియ పెరుమాళ్ కూడా వీరు వచ్చినందుకు చాలా సంతోషించారు. ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారు కూడా. అలా వారు అక్కడ వేయించేసి చాలా నాళ్ళు దర్శన ప్రవర్తక ఆచార్యులుగా వారు వేయించేసి ఎంతోమందిని రామానుజ సిద్ధాంతంలోకి నడిపించారు. శ్రీ సంప్రదాయం ఎంతో వృద్ధి చెందింది. పిలేలోకాచార్య స్వామి వారి యొక్క తిరుమల చేరి ఇక్కడే కదా అష్టాదశ రహస్యాలు పుట్టినవి అవతరించాయి అని చెప్పి ఎంతో భావంగా దానికి మంగళాశాసనం, ఆ ప్రదేశాన్ని మంగళాశాసనం చేశారు. ఇలా వారికి ఒకరోజు తిరువేంకడం యాత్ర చేయాలి అనే సంకల్పం వచ్చింది. అలా వారు తిరువేంకట యాత్ర మొదలుపెట్టి తిరుక్కడిగై, తిరుక్కోవలూరు లాంటి దివ్యదేశాన్ని మంగళాశాసనం చేస్తూ తిరువేంకడం కింద ఉన్నటువంటి తిరుపతి నగరాన్ని చేరారు. అదే సమయానికి తిరుమలలో రామానుజుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి పెద్ద జీయర్ స్వామి ఎవరైతే వివరిస్తున్నారో వారిలో జీయర్ స్వామి అయినటువంటి పెరియ కేల్వి అప్పన్ జీయర్ వారికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఎలా ఉంది అంటే, ఒక గృహస్థ శ్రీ వైష్ణవుడు ఒక ఆయన పెరియ పెరుమాళ్ళలాగా క్షీణించి ఉంటే వారి యొక్క తిరువడి దగ్గర, అంటే వారి పాదాల దగ్గర ఒక జీయర్ మంగళాశాసనం చేస్తున్నారంట, పాదకైంకర్యం చేస్తున్నారంట. చూసి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడే వారికి మామినిగల్ వారి యొక్క రాక గురించి తెలిసింది. అలా మామినిగల్ వారిని తిరువేంకడానికి వేంచేరు చేసి అక్కడ అందరూ భాగవతులతో కలిసి తిరువేంకటపురానికి మంగళాశాసనం చేశారు. అక్కడి నుంచి మామినిగల్ కాంచీపురం దేవ పెరుమాళని మంగళాశాసనం చేయడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి చుట్టూ దివ్యదేశాలు మంగళాశాసనం చేస్తూ దేవ పెరుమాళ దగ్గరికి వెళ్ళేసరికి దేవ పెరుమాళ ఎలా అయితే రామానుజుల వారిని వారా యతిరాజ అని చెప్పి రండి మా యతిరాజ అని ఎలా అయితే పిలిచారో అలానే మామినిగల్ని కూడా ఆప్యాయంగా పిలిచారు. వీరు కూడా వెళ్ళి మంగళాశాసనం చేశారు. అక్కడి నుంచి శ్రీపెరుంబుదూర్ రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారికి మంగళాశాసనం చేసి తిరిగి కాంచీపురం వచ్చారు. ఇక్కడ వరకు ఈ భాగాన్ని ముగిందాం. వచ్చే భాగంలో మామినిగల్ ఎలా అయితే కాంచీపురంలో కొన్నాళ్ళు ఉండి శ్రీభాష్యాన్ని నేర్చుకున్నారు అనే వృత్తాంతాన్ని వచ్చే భాగంలో తెలుసుకున్నాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీఏ తిరువళ్ళే శరణం.